నమస్కారం. నేను డాక్టర్ సంతోష్ ముద్రాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. కేరళ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి ప్రచారం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోషించారు. అనేక ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్న గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలక అంశాలను అక్కడ చర్చించడం జరిగింది. కేరళలో విజయాన్ని ప్రభుత్వం అవినీతిమయమైందని, దాని తర్వాత మోడీ అంటే విజయ్ అని, విజయ్ అంటే మోడీ అని, ఈ రకంగా ఆ రెండు ప్రభుత్వాల మధ్యన ఉన్న లోపాయికార ఒప్పందాన్ని ఎత్తి చూపడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేరళలో కూడా అమలు చేస్తామని చెప్పి బలమైన నమ్మకం కేరళ ప్రజలలో కలిగించడం జరిగింది. దానికి తోడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చాలా విస్తృతంగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారి చేసిన ప్రాంతాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం జరిగింది. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి పని విధానం మరింత మెరుగై దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్కు ఒక ముఖ్య నాయకునిగా ఎదుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే బహిరంగ సభలు, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించాడో ఆ ప్రాంతంలోని అనేక చోట్ల బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్యుఎల్ వాళ్ళు కూడా గెలవడం జరిగింది. తద్వారా కేరళలో రాష్ట్ర ప్రభుత్వంలో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతా ఉన్నది. దీనికి ఒక కారణమైన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూనే కొత్తగా ఏర్పడబోతున్న కేరళ ప్రభుత్వానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అక్కడి ప్రజలు ఏ అంశాల కోసమైతే మనల్ని ఆచరించారో, మనకి అనువైన సమయం చూసి ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చే విధంగా కొత్త ప్రభుత్వం పనితీరు ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ నాయకులు అనేక అక్రమాలకు, అవినీతికి, కుటుంబ పాలనకు, రాజ్యాధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కనుకనే ఇక్కడ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదైతే చెప్పిండ్రో దాన్ని నమ్మి ప్రజలు అతనికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాధికారం అట్టగట్టడం జరిగింది. తన పని విధానాన్ని మెరుగుపరుచుకుంటూ గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా అనేక పథకాలను ఇక్కడ ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజల మన్నన పొందడం జరిగింది. ఈ ప్రజలు కేరళ వాళ్ళు చెప్పడం వల్లనే అక్కడ కేరళలో ప్రభుత్వం ఏర్పడ్డది. టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే బదులు మీరు గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి, దాన్ని బట్టి మీ పార్టీ పనితీరును మెరుగుపరచుకోండి తప్ప ఉట్టిగా ఫామ్ హౌస్లలో లేకపోతే మీరు జనవాడలలో కూర్చొని మాట్లాడితే కాదని కేరళ ప్రజలే తీర్పునియడం జరిగింది. వాళ్ళకి చెంపపెట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధాన కారణం. రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధాన కారణం. ఇక్కడ ఒక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సమర్థవంతంగా లోటు బడ్జెట్ ఉన్నా కూడా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ ప్రజల పనితీరు, ప్రభుత్వ పనితీరు ప్రజలకు అనుకూలంగానే ఉన్నది కనుక అక్కడ కూడా ప్రజలు నమ్మిండ్రు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా కాదని చూసుకున్న తర్వాతనే వాళ్ళతో పాటు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టార్ కంపెయినర్గా కాంగ్రెస్ పార్టీలో దక్షిణ భారతదేశం నుంచి ఎదుగుతున్న మాట వాస్తవం. Subscribe us and press the bell icon for more interesting updates.